తెలంగాణ ఉష్ణగుండాన్ని తలపిస్తోంది. భూమి సెగలు కక్కుతోంది. సూర్య ప్రతాపానికి జనం అల్లాడిపోతున్నారు. బయటకు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడే ఎండలు ఇలా ఉంటే ఇక ముందు పరిస్థితి ఎలా ఉంటుందా అని జనం బెంబేలెత్తిపోతున్నారు. తెలంగాణ నిప్పుల కొలిమిలా మారుతోంది. ఎండవేడితో ఉడికిపోతోంది. మార్చిలోనే మూర్ఛపోయేలా భానుడు ఉగ్రరూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. అగ్నివర్షాన్ని తలపించేలా మంటలు ప్రజల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎండ వల్ల చాలా మంది ఇళ్లకే పరిమితమవుతున్నారు. మధ్యాహ్నం అయితే చాలు రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఇది ఎండాకాలమా, మండే కాలమా, లేక మంటలు పుట్టించే కాలమా అని ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. గత 5 ఏళ్లలో ఎప్పుడు చూడని ఎండలు ఈసారి మండిపోతున్నాయి. ఎప్పుడు మార్చి నుంచి తీవ్రత చూపే ఎండలు ఈసారి ఫిబ్రవరి నుంచే ప్రతాపాన్ని చూపుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల వరకు అధికంగా నమోదవుతున్నాయి. ఆదిలాబాద్లో ఆదివారం అత్యధికంగా 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక భద్రాచలం, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండలో 40 డిగ్రీల చొప్పున పగటి ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. వచ్చే 4 రోజుల్లో ఈ తీవ్రత ఇంకా పెరగొచ్చని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. గాలిలో తేమ కారణంగానే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయంటున్నారు. తెలంగాణ ప్రాంతంలో కానీ ఇటు రాయలసీమలో కానీ తీసుకుంటే అంటే ఇప్పుడు ఈ సీజన్కి ఇది హైయెస్ట్. అంటే ఇప్పటి వరకు నమోదైన ఉష్ణోగ్రతలు ఇది గరిష్టం. కానీ ఇంకా దీనికన్నా ఇంకా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇంకా ఏప్రిల్, మే ఇంకా 2 నెలలు మనకి వేసవికాలం అనేది ఉంది. ఈ ఏప్రిల్, మే నెలల్లో కూడా మనకి ఇటు తెలంగాణ రాష్ట్రంలో చూస్తే 1-2 చోట్ల 45 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రత కూడా మే నెలలో కూడా ఏప్రిల్ కానీ మే నెలలో నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. అదేవిధంగా మనకు రాయలసీమలో కూడా అదే స్థాయిలో 45 డిగ్రీలు, 44-45 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. రోజు రోజుకి పెరిగిపోతున్న కాలుష్యం, తగ్గిపోతున్న పచ్చదనం. అత్యవసరమై బయటకు వెళ్లాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. కళ్లజోడు, టోపీ తప్పకుండా ధరించాలంటున్నారు. రెగ్యులర్ గా వాటర్ తాగుతూ ఉండాలి. ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు బయటకు వెళ్లకపోవడమే బెటర్ అని సూచిస్తున్నారు వైద్యులు. ఏదైనా అర్జెంటు పని ఉంటే తప్ప మధ్యాహ్నం వేళ బయటకు వెళ్లకపోవడమే మంచిదంటున్నారు నిపుణులు. పిల్లల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఎప్పటికప్పుడు నీళ్లు ఎక్కువగా తాగాలి. తద్వారా డీహైడ్రేషన్ కు గురికాకుండా చూసుకోగలుగుతామని చెప్తున్నారు వైద్యులు. ఈ ఎండల్లో చాలా జాగ్రత్త పాటించాలి. లేకుంటే ఈ డీహైడ్రేషన్ తోటి మోర్టాలిటీ సీరియస్ అవకాశాలు ఉంటుంది. ఈ ఎండలు ప్రత్యేకంగా ఈ యొక్క టెంపరేచర్కు ఎండలు బాగా తిరగడం వల్ల మనుషులు కానీ కొంతమంది చాలా వరకు వృద్ధులు, చిన్నపిల్లలు, ప్రెగ్నెంట్ లేడీసు, క్రానిక్ జబ్బున్న వాళ్ళు ఎస్పెషల్లీ వీళ్ళు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు ఎండాకాలంలో 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎండ తీవ్రత ఎక్కువ ఉంది కనుక ప్రజలు అవసరం ఉంటే తప్ప బయటికి వెళ్ళొద్దు. ఒకవేళ తప్పనిసరిగా బయటికి వెళ్ళినట్లయితే తగు జాగ్రత్తలు తీసుకోవాలి. జీవితంలో ఎవ్వరూ ఎప్పుడు చూడని ఎండల్ని ఈసారి భరించక తప్పదంటోంది వాతావరణ శాఖ. సరైన రక్షణ లేకపోతే పలు రకాల ఆరోగ్యాలు వైద్యులు. ఎండల వేడిమికి దగ్గు, జలుబు, జ్వరాల వంటి సమస్యలు ఎక్కువగా వస్తాయంటున్నారు. ఫుడ్ విషయంలో హెవీగా తీసుకోకుండా లిక్విడ్ రూపంలో తీసుకోవాలని తగు సూచనలు ఇస్తున్నారు. అలాగే ఎండాకాలంలో చర్మ సంబంధిత వ్యాధులు కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఆడవారిపై ఈ ప్రభావం అధికంగా కనిపిస్తుంది. ఎండలో బయటకు వెళ్లేవారు తగు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు చర్మ వైద్యులు. సన్ స్క్రీన్ లోషన్స్, మాయిశ్చరైజర్స్ వంటి వాడుతూ గొడుగులు ఉపయోగించాలని చెప్తున్నారు. దుస్తుల విషయంలో, రంగుల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. కాటన్ దుస్తులు ధరించడం, గొడుగులు వాడడం వంటి జాగ్రత్తలు పాటించాలంటున్నారు వైద్యులు. ఈ ఎండలో వెళ్ళే ముందు కానీ వచ్చే ముందు కానీ తగినటువంటి నీటిని వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ బిఫోర్ మన ఎండలో పోయే ముందు కడుపు నిండా వాటర్ తీసుకుంటే మంచిది. ఈ వాటర్ కూడా సేఫ్ డ్రింకింగ్ వాటర్ని యూజ్ చేయాలి. ఎక్కడంటే అక్కడ వాటర్ తీసుకోవద్దు. చల్లని పానీయాలు, సాఫ్ట్ డ్రింక్స్లు కూడా సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేస్తే మంచిది. తర్వాత ఈ ఎండాకాలంలో కొంత ప్రాబ్లమ్స్, కొన్ని డిసీజ్ కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. దాంట్లో ఏంటంటే ఈ స్కిన్ ప్రాబ్లమ్స్, కొంచెం డ్రై ఇరిటేషన్ వల్ల స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో స్కిన్ డిసీజ్ ఉన్న వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత డస్ట్ పెరిగిపోతుంది కనుక ఈ డస్ట్ అలర్జీ ఉన్న వాళ్ళు, ఆస్థమాటిక్ వీళ్ళు కానీ జాగ్రత్తగా ఉండాలి. ఈ ఎండాకాలంలో మాకు ఈ ఫీవర్ హాస్పిటల్లో వాటర్ బాండ్ డిసీజ్ అంటే వాటర్ బయట తీసుకోవడం వల్ల సో ఎక్కువ డయేరియా, డిసెంట్రీస్ వస్తాయి. ఎండల నుంచి ప్రజలు ఇబ్బందులు పడకుండా కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో మంచినీటి చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. అక్కడక్కడ మజ్జిగలను కూడా పంపిణీ చేస్తున్నారు.